విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, ఒక చరిత్ర సృష్టించాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది. 93% సీట్లు మనమే గెలిచాం. మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. తమ్ముళ్ళు, నేను చాలా సార్లు చూశాను, కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో 10కి 7 గెలిచాం. ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో 7కి 5 గెలిచాం. ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళ్ళం. ఆ 2 సీట్లు కూడా గెలిచేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, 5 ఏళ్ళలో ఏం జరిగిందో చూశారు. ఈ 5 ఏళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు. ఆ తర్వాత 7కు 7 గెలిపించాలి, 10కి 10 గెలవాలి, పార్లమెంట్లు కూడా గెలవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఉంది. ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు. కూర్చోవాలంటే భయం, ఇంట్లో నవ్వాలంటే భయం, దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు. 2430 జీవో గుర్తొస్తుంది మీ అందరికీ. కానీ తమ్ముళ్ళు, ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. విర్రవీగిన నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం. ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి 29 సంవత్సరాలైనా రోజు రోజుకు ఆయన పైన ప్రేమ, ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు దానికి కారణం? మనం చేసిన పనులు అవునా కాదా? అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా, మీరందరూ ఒక మంచి పని చేశారు. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, మెజారిటీ గెలిపించారు. 21 పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ 25కు. ఇంకొంచెం కష్టపడి ఉంటే 25 గెలిచేవాళ్ళం. అని ఆ 21 సీట్లు ఒక సంజీవనిగా మారాయి. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. వెంటిలేటర్ పైనుండే రాష్ట్రానికి
ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం, కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కిచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం, కానీ వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను. నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. నన్ను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని నమ్మారు, నరేంద్ర మోడీ గారిని నమ్మారు. మీరందరూ ఓట్లేశారు. ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని, రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నిన్ననే అనౌన్స్ చేశాను. జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం. ఈరోజు 12.94% వచ్చింది. నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను. అందులో 15% పెరగాలి. 15% పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ. దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మీరందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తర్వాత యునైటెడ్ ఫ్రంట్, నేనే ఆ రోజు కన్వీనర్గా ఉండి 2 ప్రధానమంత్రులు చేశాం. ఎన్డీఏ 1లో వాజ్పేయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, సమైక్య ఆంధ్రప్రదేశ్ని. ఈరోజు ఎన్డీఏ 2 నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14-19లో పనిచేశాం. ఇప్పుడు పనిచేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతుంది. నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 1 కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1 crore. ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేశాడు. 130 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 1 కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిపోతే
వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఇది ఒక